గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీ. ఎవరమ్మా? గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీతో ఒక్క మాట కూడా చెప్పలేదంటమ్మా. అందరూ ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము ఇట్లా మాట్లాడుతున్నంట. దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభు వారు ఒక్క మాట కూడా చెప్పలేదంటమ్మా. దేవుడు అంట ఒక వ్యక్తి జీవితాన్ని 100 సంవత్సరాలకు కావాల్సిన ఆశీర్వాదాన్ని ఇస్తాడంట. ఒక వ్యక్తికి 100 సంవత్సరాలకు కావాల్సిన ఆశీర్వాదం ఇస్తాడంట. అయితే మనిషి ఒక తప్పు చేసేసి సంవత్సరం ఆశీర్వాదం కోల్పోతాడంట. ఒక తప్పుకి 1 సంవత్సరం ఆశీర్వాదం కోల్పోతాడంట. మేము యేసు ప్రభు నమ్ముకున్న విశ్వాసులము, మా దేవుడు మా చెయ్యిని నడి సముద్రంలో కూడా విడిచిపెట్టడు. ప్రైజ్ ది లార్డ్. నడి సముద్రంలో కూడా విడిచిపెట్టడు. వీళ్ళు ప్రార్థన చేస్తూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ గృహ కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని దీవించుగాక. ఒక చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరూ బైబిల్ తెరిచి మత్తయి సువార్త. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. చాలుమా థ్యాంక్ యూ. ఒక చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు ప్రభువా, ఈ మంచి సాయంకాల సమయం, రాత్రికాల సమయంలో మీ సన్నిధిలోకి వచ్చి మొరపెట్టినాము, పాటలు పాడినాము, ఆరాధించినాము ప్రభువా. ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకోబోచుండగా మా అందరి హృదయాలకు అర్థమయ్యే రీతిలో మీ వాక్యాన్ని మాకు బోధించండి అయ్యా. ఎన్నికల చెవులను అర్థం చేసుకునే చక్కని మనసులను గ్రహించండి. పరలోక మాటల కృపతో నా నోటికి అందించమని, వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తిని బంధించమని, విన్న వాక్యానుసారంగా జీవింపచేయటకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. యేసు ప్రభు వారు ఈ 15వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైంది. ఈ 15వ అధ్యాయంలో ప్రత్యేకంగా ప్రభువారు చెబుతున్న ఒక విలువైన మాట ఏంటంటే, అమ్మ, నీ విశ్వాసము గొప్పది. ఈరోజు నేను చెప్పే ఒక మాట ఏంటంటే, ఎంతమంది విశ్వాసం గొప్పదిగా ఉంటుంది, లేకపోతే మన విశ్వాసాన్ని గొప్పదిగా మార్చుకోవడానికి రాత్రి మనం ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. సంతోషం గారి ఇంటి దగ్గర దేవుడు ఏమని మాట్లాడాడు? ఇశ్రాయేలా అమ్మా ఏమని మాట్లాడాడు? ఇష్మాయిల్ తోడే అన్నాడు. వెరీ గుడ్. మనకి దేవుడు తోడై ఉంటే అనే అంశం మీద మాట్లాడుకున్నాం. ద్వారకా ఇంటి కదా ప్రభు ఏం మాట్లాడాడు? ఇచ్చే దేవుడు, చేసే దేవుడు. ఏమిస్తాడు? వరాలు ఇచ్చే దేవుడు. ఏం చేస్తాడు? మన కార్యాలని సఫలం చేస్తాడు.
ఇప్పుడు మనకి ఇచ్చే దేవుడి కోసం మనం ఏం చేయాలి? వెతకాలి. మన కార్యాలు సఫలం చేసే దేవుడికి కోసం ఏం చేయాలి? మొరపెట్టాలి. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. సో అట్లనే, ఎందుకంటే కుటుంబ ప్రార్థనలో ఈ గృహ కూడికల్లో ప్రభు చాలా చక్కగా మాట్లాడుతూ వస్తున్నాడు. నేనైతే చాలా సంతోషపడతా ఉన్నాను, నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. ఆ మాటలను బట్టి, ఆ మాటలు నిశ్చయంగా కుటుంబంలో నెరవేర్చాలని ప్రార్థనాపూర్వకంగా ప్రభు బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అదేవిధంగా మరి గడిచిపోయిన 2023 సంవత్సరంలో ఈ కుటుంబంలో చేసిన ప్రతి సకల విధములైన మేలును బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరంలో, ఈ 2024 సంవత్సరంలో ప్రారంభ దినాల్లో ఉన్నాం కాబట్టి ఈ దినాల్లో కూడా మరి ఈ సంవత్సరం అంతా కూడా వారికి, వారి బిడ్డలకి ప్రభు సన్నిధిని తోడుగా ఉండునుగాక. ప్రభు ఆత్మ వారికి తోడుగా ఉండునుగాక. ప్రభు యొక్క కృపతో నడిపించబడుదురుగాక. ఆమేన్. చాలా సంతోషం. యేసు ప్రభు చాలా విరివిగా సువార్త పాటిస్తూ ఉన్నాడు. చాలా త్వరగా సువార్త పాటిస్తూ ఉన్న సమయాలు అవి. ఆ సమయంలో యేసు ప్రభు తూరు సీదోను ప్రాంతానికి వెళ్ళాడంట. తూరు సీదోను ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఒక స్త్రీ వచ్చింది. అక్కడ నుంచేసి ఒక స్త్రీ వచ్చింది. ఆమె కానాను స్త్రీ అని చెప్పేసి చెప్తున్నారు బైబిల్. స్తోత్రం. ఎవరమ్మా? కానాను స్త్రీ. ఈ కానాను స్త్రీ గురించి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, అమ్మ నీ విశ్వాసము చాలా గొప్పది. అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది. దేవుని బిడ్డలారా, ఎందుకని ఆ విశ్వాసం అంత గొప్పదిగా మార్చబడిపోయింది? ఎందుకని ఆ జీవితంలో యేసు ప్రభు వారు ఈ మాట చెప్పగలుగుతున్నారు అంటే, ఆమె జీవితంలో చెప్పిన దేవుడు మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా చెప్పడానికి, చూస్తానికి, చేస్తానికి సమర్థుడు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు గారికి ఎందుకు వచ్చింది ఈ స్త్రీ? కానాను స్త్రీ బైబిల్లో రాయబడింది. దాని పేరు కానాను స్త్రీ మెన్షన్ చేయబడింది. యేసు ప్రభు గారికి ఎందుకు వచ్చిందమ్మా? తన కుమార్తె కోసం. తన కుమార్తె యొక్క పరిస్థితులు బాగలేవు. వచ్చేసి ప్రభుని ఏమని అడుగుతుంది చెప్పండి, చదవండి. 22వ వచనం. ఇదిగో ఆ ప్రాంతం నుండి ఒక స్త్రీ వచ్చి ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను. అందుకైనా ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదంట. ఇప్పుడు ఈమెవరు? మా అంశం ఏంటి? గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీ. ఎవరమ్మా? గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీతో ఒక్క మాట కూడా చెప్పలేదంటమ్మా. అమ్మా ఇప్పుడు మీరెవరు అమ్మా? పెద్ద చెప్పండి. ఎవరమ్మా మీరు నా కాడికి వచ్చేసి ఒక మాట అడుగుతున్నారు. నేను మీకు సమాధానం చెప్పకపోతే రేపొద్దున 17 చర్చిలు ఉన్నాయి ఇక్కడ. ఆ 17 చర్చిలో ఏదో ఒక చర్చ అయిద్దావదా? మీకు సమాధానం చెప్పలేదు నేను. అమ్మా ఒక్క మాట కూడా చెప్పలేదంట యేసు ప్రభువారంతో. ఒక్క మాట కూడా చెప్పలేదంట. నేను ఈ రాత్రి చెప్పే మాట ఏంటంటే, యేసు ప్రభువారు నీ కుటుంబం గురించి, నీ బిడ్డ గురించి నీకు ఒక బాధ్యత ఇస్తున్నాడు. ఆ బాధ్యతని నెరవేర్చబడేంత వరకు ఓపిక కలిగి ఉండటమే గొప్ప విశ్వాసం, ఇంకేం లేదు. గొప్ప విశ్వాసం అంటే ఏంటంటే 25 సంవత్సరాలు ఎదురు చూడటమే గొప్ప విశ్వాసం. గొప్ప విశ్వాసం అంటే ఏంటంటే, ఎవరు 20 సంవత్సరాలు ఎదురు చూశారు? 20 సంవత్సరాలు ఎవరు ఎదురు చూశారు? ఏసాకేమో 20 సంవత్సరాలు ఎదురు చూశాడు. అబ్రహామేమో 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. నువ్వు నేను రేపొద్దునకే కావాలి. ఈ రాత్రి గృహ కూడిక అయిపోయింది కాబట్టి రేపొద్దున కార్యం జరగాలి. ప్రార్థనకు అయిపోలేక, ఈరోజు ప్రార్థనకు పోయలేక జరగాలి. లేకపోతే కొబ్బరి నూనె ప్రార్థన చేసే ప్రార్థన ఒకటి ఉంటుంది, దెయ్యాలు కొట్టే ప్రార్థన ఒకటి ఉంటుంది, స్వస్థశాల ఒకటి ఉంటుంది, దెయ్యపు శాల ఒకటి ఉంటుంది. అక్కడ పోయి రావాలి. దేవుని బిడ్డ జాగ్రత్తగా నేను చెప్తున్నాను. దెయ్యశాలకి, కొబ్బరి నూనె సేవలకి ప్రభు రాలేదు. కొబ్బరి నూనె ప్రార్థన నేను తప్పని మాట్లాడలేదు, కానీ అది ప్రాముఖ్యం కాదు. యేసు ప్రభు కోసం కనిపెట్టాలి. ఒక్క మాట కూడా మాట్లాడాల. స్తోత్రం. ఇప్పుడు మరొకసారి చదువుమా.
కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము. నా కుమార్తె దయ్యము పట్టి. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపు. చెప్పండి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము. చెప్పండి అందరూ, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము. ఇట్లా మాట్లాడుతున్నంట దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభు వారు ఒక్క మాట కూడా చెప్పేదంటమ్మా. ఇదే మాట వేరే వాళ్ళు అన్నారు. ఎవరు? గుడ్డి వాళ్ళు అడిగారు. ఇద్దరు గుడ్డి వాళ్ళు అడిగారు. 20 అధ్యాయము 30 వచ్చును. 20 అధ్యాయము 30 వచ్చును. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డి వాళ్ళు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నారని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపమని అడగగా కేకలు వేసి ఊరకుండుడని. మరి ఎక్కువ కేకలు వేసారు. యేసు నిలిచి వారిని పిలిచి, ఒక్క నిమిషాగమ్మా, ఇప్పుడు వీళ్ళ గుడ్డోళ్ళకేమో నిలిచి పిలిచి వరాలు ఇస్తున్నాడు. ఈమెమో పాపం, ఈమెవరు? గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీ. గొప్ప విశ్వాసం అంటే నా దేవుడు ఎలాంటి దేవుడు? మనం ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు? హృదయాలను ఎరిగే దేవుడు. అంటే ఆమె గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీ అని ఎరిగి కూడా ఆ మాటకు ఒక్క మాట కూడా సమాధానం చెప్పదంట. మీరు జాగ్రత్తగా వినాలి, మీకోసం చెప్తుంది. ఒక్క మాట కూడా చెప్పలేదని బైబిల్ చెబుతుంది. వాళ్ళకేమో పిలిచంగానే ఆగిపోయి వాళ్ళని పిలిచి మీకేం వాళ్ళు కోరుకోమని చెప్పి అన్నాడంట. అడగటం వెంటనే వాళ్ళకి చేయడం కూడా అయిపోయింది. ఇంకేమో ఒక్క మాట కూడా చెప్పేదంట. నాకు చాలా కొన్ని నిమిషాలు నేను బైబిల్ చదవటం ఆపేసేసి ఆలోచిస్తూ స్టార్ట్ చేశాను. కొన్ని నిమిషాలు అట్లా ఆపేసేసాను అంతే బైబిల్ చదవటం. ఎందుకని? దేవుళ్ళో ఒకవేళ ఇలాంటి వర్షన్స్ ఉంటాయా? ఇలాంటి వర్షన్స్ ఉంటాయా? హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క క్యారెక్టర్, ఈ కానాను స్త్రీలో ఉన్న జీవితం యొక్క విలువ ఏంటంటే, యేసు ప్రభు దగ్గరకై పొందుకునేదాకా ఆమె విడిచిపెట్టలేదు. ఆమె కోరుకుంది, ఆమె పొందుకునేంత వరకు కూడా ఆయన్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. అవి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే కేకలు పెట్టారంట. గుడ్డి వాళ్ళు ఏం చేశారు? ఈ కానాను స్త్రీ కూడా కేకలు పెట్టిందంట. పెట్టదమ్మా, వాళ్ళకి వీళ్ళకి చాలా దగ్గర పోకుండా. చదువుమా, చదువు. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. ఆగమ్మా, ఒక్క నిమిషం అండి, మీరు తర్వాత బైబిల్ అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు ఈమె కానాను స్త్రీ ఏం చేస్తుంది? కానాను స్త్రీ కేకలు వేస్తుందంట. ఈ కానాను స్త్రీ కేకలు ఎవరి కోసం వేస్తుంది? తన కుటుంబం కోసం, తన బిడ్డల కోసం. నాకు చూడమ్మా, తన కుటుంబం కోసం, తన బిడ్డల కోసం కేకలు వేస్తుంది. ఈ కేకలు వేస్తున్న కేకలు యేసు ప్రభు వారికి చీమ కుట్టినట్టు కూడా లేవంట. ఆ పక్కనే 12 మంది నుంచి ఉన్నారు. ఎవరు చెప్పాలి? ఎవరుమా? శిష్యుల పక్కన 12 మంది నుంచి ఉంటే ఈమె పెడుతున్న కేకల కంట బాబు, ఈమె పెడుతున్న కేకలకి వాళ్ళే హృదయాలు నీరు కారిపోయినాయి అంట. శిష్యుల హృదయాలు, నేను అంతే రాసుకున్నా బైబిల్లో. శిష్యుల హృదయాలు నీరు కారిపోయి ప్రభు గారికి వచ్చి, ప్రభా అయ్యా అయ్యా ఆ అమ్మాయి కేకలేస్తుంది అయ్యా, ఆ అమ్మాయి సంగతి చూడని చెప్పేసి బైబిల్ చెప్పింది. శిష్యులు ప్రభు వారి కాడికి వచ్చి ఏడుకున్నారు అని ఉంటుంది. 23 వచ్చింది, చదువుమా మళ్ళొకసారి. ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. ఆయన ఏం చేశారంట అన్న చెప్పాలి. ఇప్పుడు అయ్యా యేసయ్యా ఆమె పంపేయండి అని చెప్పాలి అని రాయాలి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? వేడుకొని రాశారనమాట. అంటే అర్థం ఏంటి? ఆమె పెడుతున్న కేకలు సంఘంలో ఉన్న వారికి ఒక వేదన కలుగు చేస్తున్నాయి.
వాళ్ళు కూడా ప్రభు దగ్గరికి వచ్చేసి మొరపెడుతున్నారట. స్తోత్రం. ఈరోజు దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి ప్రజలు లేరు. దేవుని దగ్గర నుంచి పొందుకోవాల్సిన అవసరం ఏముంది ఏమ్మా? నేను నిన్న చెన్నై వెళ్ళాను. ఆల్మోస్ట్ 24 గంటలు నుంచొని కూర్చొని ఉన్నాను. ఆల్మోస్ట్ 6 గంటల సేపు ఇలాగే కూర్చున్నాను ట్రైన్లో, ప్లేస్ లేక. ఇసుకేస్తే రావాలి జనం. వీళ్ళందరినీ ఇక్కడ కూర్చొని వీళ్ళందరినీ కూడా ఈ చిన్న ప్లేస్లో నుంచోబెట్టి అట్టుంటుంది, అట్లా నుంచున్నారు జనం. ఇక్కడ మన అందరం కూడా అంత ప్లేస్ అన్నమాట. చూసారమ్మా? అది స్టార్టింగ్లో నేను ఎక్కగానే, నేను ఎక్కిన గంటకి 40 నిమిషాలకు బండి కదిలింది. నేను ఎక్కడ గంటకో 40 నిమిషాలకు బండి కదిలింది. అప్పుడు ఇంకెంతమంది వచ్చి ఉంటారో ఆలోచించండి. ఆడవాళ్ళు, చిన్న బిడ్డలు పాసపోవాలన్నా ఉమ్ము ఇవ్వాలన్నా కానీ నాతో పక్కన పిల్లలు కూర్చున్నట్టు వాళ్ళు చెప్పిన, అమ్మ పిల్లలకి ఏం పెట్టద్దమ్మ దయచేసి, ఆగం చేస్తారు, పాసపోతారు, మంచిని కూడా తాగిపోతుందని చెప్పిస్తాను నాకు. దేవుని మహాకృప పట్టేసి పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు, తిరుపతి, ఒక హిందూ. ఆ అబ్బాయి నన్ను పిలిచేసి పాపం సీట్ ఇచ్చాడు. అలా కూర్చున్నాక ప్రభు సహాయం చేశాడు. ఎక్కడ పట్టేసుకొని పోయింది. అయితే నిన్న చెప్తాను, నిన్న చెన్నై వెళ్ళాను. ఒక వ్యక్తితో నేను మాట్లాడుతున్నానమ్మా. నేను ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నన్ను ఆయన రూమ్లో తీసుకెళ్ళేసి ఇంత పెద్ద పుస్తకాన్ని ఓపెన్ చేశాడు. ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి చేతితో బైబిల్ రాస్తున్నాడంట. 2 సంవత్సరాల నుంచి బైబిల్ చేతితో రాస్తున్నాడు. 2 సంవత్సరాల నుంచి ఇంకా 10 రోజుల్లో బైబిల్ రాయటం కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 10 రోజులు లేకపోతే ఈ నెలలో బైబిల్ రాయటం కంప్లీట్ అయిపోయింది. కనీసం 2 సంవత్సరాల్లో బైబిల్ చదివిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? బైబిల్ మొత్తం నేను ప్రారంభించి ముగించని చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారా? మరి మీ విశ్వాసం గొప్పదమ్మా. ఎంత త్యాగం కావాలి? ఆ బైబిల్ రాని అడిగాను, మీరు ఎలా రాస్తున్నారండి అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏం తెలుసా? 4 పెన్నులు పెట్టుకున్నాడంట. బైబిల్ మొత్తం ఒకసారి చదువుతాడు, ఒక అధ్యాయం చదివేసేసి ఏ పెన్నుతో ఏ కలర్ రాయాలో 4 కలర్ల పెన్నులు పెట్టుకొని అండర్లైన్ చేసుకొని ఫోన్ తీసుకొని పెద్దగా చేసుకొని రాయటం స్టార్ట్ చేస్తాడంట. మధ్యాహ్నం 3-4 గంటలకు బైబిల్ తీసుకొని రాయటం ప్రారంభిస్తే రాత్రి 9-10 గంటల వరకు ముగించేస్తాడంట. రోజుకి 20 అధ్యాయాలు రాస్తాడంట. ఈరోజు బైబిల్ చదివిన వాళ్ళు చేతి పైకి ఎత్తండి. ఈరోజు బైబిల్ చదివిన వాళ్ళు ఎవరు? బైబిల్ చదవలేదా? ఇంకెందుకు మరి? ఇది బైబిల్ చదివిన వాళ్ళు ఫ్యామిలీ బైబిల్ చదవలేదా? ఎన్ని అర్థాలు చదివారమ్మా? ఒక అర్థం చదివిందా? నువ్వేనా అర్థం చదివమ్మా? నువ్వేనా అర్థం చదివా? అసలు చదవలేదా? మామూలుగా అయితే భయంకరంగా తిట్టాలి ఇప్పుడు నేను మిమ్మల్ని. నువ్వేనా అర్థం చదివా? ఇది చదువుతారు కాబట్టి చెప్పాలి కాబట్టి. చదివితే 20 అధ్యాయులు రోజుకి బైబిల్ రాస్తారంట ఆయన. వినపడుతుందా? 20 అధ్యాయులు రోజుకి బైబిల్ రాస్తాడంట. వాళ్ళ ఆవిడ మాత్రమే కుటుంబంలో పనిచేసిద్ది. సంపాదన లేదు, 3 పిల్లలు, చాలా కరువు, కష్టం. 31 సంవత్సరం రోజుకి 12 గంటల పాటు చర్చిలో పనిచేశాడు ఆయన. ఆ భార్య పోయి పనిచేసి జీతం తీసుకొస్తే దాన్ని పోషించుకోవటమే. 27 లేక 29 సంవత్సరాలు ఉంటాయి వాళ్ళ కొడుకు. చక్ర ఇలాగానే ఉంటాడు. పెళ్లి చేసుకుని బెంగళూరు వెళ్ళిపోయి 50 లక్షల రూపాయలు పెట్టి ఫ్లాట్ కొన్నాడు. ఇప్పుడు రెండో కొడుకు పౌల్లాగా ఉంటాడు, వాడు కెనడాలో పనిచేస్తున్నాడు. పెళ్ళి అయిపోయింది, కెనడా భార్య తీసుకుని పోయి ఉద్యోగం చేసుకున్నాడు అక్కడ. మూడో కొడుకు బనులాగానే ఉంటాడు, వాడికి ఇంక పెళ్లి కాలేదు, నెలకు 30,000-40,000 జీతం తీసుకుంటున్నాడు. ఇంత ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి కూర్చొని ఆలోచిస్తుంటే ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తాడు మా దేవుని పైన. అది చూసినాక మనం చేసేది కూడా ఒక భక్తేనా? ఏం చేస్తున్నాం దేవుని కోసం ఏం చేస్తున్నావమ్మా? ఒక్క అధ్యాయం బైబిల్ చదువుతావు నువ్వు. ఆ ఒక్క అధ్యాయం ఏం గుర్తుందా నీకు? ఏం గుర్తుంటుంది మీకు ఒక అధ్యాయం చదువుకుంటే? పేరు కోసం బైబిల్ చదివాలి కదా అని పేరు కోసం చదువుతావు. కానీ నువ్వు ఒక అధ్యాయం బైబిల్ చదివితే నాకు తెలిసి 6 సంవత్సరాలు పట్టింది ముగించడానికి. బైబిల్ చదవటం 6 సంవత్సరాలు పట్టిద్ది. రోజుకి 5-6 అధ్యాయాలు చదివితే 1 సంవత్సరంలో ముగించవచ్చు. మన విశ్వాసం ఎలా ఉద్దిపరచబడిద్ది? ఏం చేస్తున్నాం? దేవుని కార్యాలు చూడాలంటే దేవునితో గడపాలి కదమ్మా. దేవునితో ఎక్కడ గడుపుతున్నావు నువ్వు? దేవునితో నువ్వు ఎక్కడ గడుపుతున్నా? ఆమంటది ఒక్క మాట కూడా మాట్లాడాల ప్రభు ఆమెతోటి. ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
అయిన అక్కడే ఉంది, కేకలు పడతా ఉంది. శిష్యులు వస్తున్నారు, అయ్యా యేసయ్యా సహాయం చేయండి అయ్యా ఆమెకి అని వేడుకున్నారంట. చెప్తున్నాను జాగ్రత్తగా, నేను ప్రతి ఒక్కరు చెప్తున్నాను. ఈరోజు మన పరిస్థితులు బాగున్నాయి కాబట్టి సంతోషంగా ఉండొచ్చు, ఈరోజు పని దొరికింది కాబట్టి సంతోషంగా ఉండొచ్చు, ఈరోజు జీతం వచ్చింది కాబట్టి సంతోషంగా ఉండొచ్చు. రేపొద్దున భయంకరమైన కఠినమైన పరిస్థితి వస్తే, అసమాధానం వస్తే, దేవుడంట ఒక వ్యక్తి జీవితాన్ని 100 సంవత్సరాలకు కావాల్సిన ఆశీర్వాదాన్ని ఇస్తాడంట. ఒక వ్యక్తికి 100 సంవత్సరాలకు కావాల్సిన ఆశీర్వాదాన్ని ఇస్తాడంట. అయితే మనిషి ఒక తప్పు చేసేసి సంవత్సరం ఆశీర్వాదం కోల్పోతాడంట. ఒక తప్పుకి 1 సంవత్సరం ఆశీర్వాదం కోల్పోతాడంట. మనకు తెలియదు అంతే. హల్లెలూయా. ఒకళ్ళు పడవలో వెళ్తా ఉన్నారు, ప్రయాణం చేసి వెళ్తున్నారు. ఇట్నే ఒక 20 మంది 25 మంది ఉన్నారు పడవలో వెళ్తున్నప్పుడు. వాళ్ళల్లో ఒక ముగ్గురు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ పడవెక్కున్నారు. అయితే వాళ్ళు పోతున్న సమయంలో దూరాన ఒక పెద్ద కొండ వచ్చేసింది అడ్డం. ఇప్పుడు ఈ పడవని తిప్పడం కనుక కుదరదు. పోయేసి పడవ పోయి ఆ కొండ గుద్దుకుంటుంది. ఈ పడవ పోయి కొండ గుద్దుకుంటుంది. అందరూ 25 మంది టెన్షన్ పడిపోతున్నారు. వెంటనే ముగ్గురు మోకరించేసేసి చేతులెత్తి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. హల్లెలూయా. చేతులెత్తి ప్రార్థన చేసిన స్టార్ట్ చేశారు. పక్కన కూడా చెప్తున్నారు, అమ్మ ప్రార్థన చేయని చెప్పేస్తాను. ఇప్పుడు వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారు? అయ్యా అదిగో ఆ కొండ వస్తుంది, మాకు ఎదురుగా కొండ వస్తుంది, ఆ కొండ గుద్దుకుంటే మేము ఇక్కడే జల సమాధి అయిపోతాం. ఏ సమాధి? మట్టి సమాధి కాదు, పాలరాతి సమాధులు కాదు, జల సమాధి అయిపోతాం. అయ్యా ఈ పరిస్థితి నుంచి మేము తప్పించబడాలి, ఈ కష్టం నుంచి మేము తప్పించబడాలి, ఈ పరిస్థితి నుంచి మేము విడిపించబడాలయ్యా. అయ్యా మాకు దారి చూపించమని చెప్పేసి నేను మోకరించి 2 చేతులు పైకి ఎత్తి ప్రార్థన చేస్తున్నారంట. ఆ కుటుంబము అందరు నిలబడి చూస్తూ ఉన్నారంట. వీళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారో ఆకాశం నుంచి ఉరుములు స్టార్ట్ అయిపోయినాయి. వాళ్ళు కూర్చొని అక్కడ మొరపెడుతూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆకాశం నుంచి ఉరుములు వస్తూ ఉన్నాయంట. ఆ ఉరుములు వచ్చే జరిగింది చెప్పండి. ఆ ఉరుములు వచ్చేసి భయంకరమైన వర్షం స్టార్ట్ అయిపోయింది. ఆ పక్కన్న వాళ్ళు 20 మంది వచ్చేసేసి వాళ్ళ మీద పడ్డారు. మీరేం చేస్తున్నారా? మీరు చేసేది కాక మమ్మల్ని కూడా చేయమంటున్నారు. మీరు చేస్తే ఉరుములు స్టార్ట్ అయిపోయినాయి, వర్షం స్టార్ట్ అయిపోయింది, భీకరమైన పరిస్థితులు ఏర్పడిపోయినాయి. కొంచెం తెల్లగా కనపడతా ఉంది, మొత్తం చీకటైపోయింది, ప్రాంతం అంతా చీకటైపోయింది. మీరేం చేస్తారని చెప్పేసి 20 మంది వాళ్ళ ముగ్గురు మీద పడేసి తీర్థం కొట్టడం స్టార్ట్ చేశారు. వాడు చెప్తున్న మాట ఏం చేసే, అయ్యా మేము యేసు ప్రభువు నమ్ముకున్న విశ్వాసులము, మా దేవుడు మా చెయ్యిని నడి సముద్రంలో కూడా విడిచిపెట్టడు. ప్రైజ్ ది లార్డ్. నడి సముద్రంలో కూడా విడిచిపెట్టడు. వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగానే భయంకరమైన వాటర్ వచ్చేసినాయంట. ఆ వాటరు ఆ కొండకి పైగా వచ్చేసినాయంట. ఆ కొండపై నుంచి పడవలు వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. వాళ్ళు సాక్షాత్తు ఈ సాక్ష్యం చెప్తున్నప్పుడు నా చెవులిని నేను అసలు నాకు చెప్పకుండానే కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి. కొన్ని పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు గందరగోళంగా ఉంటాయి, కొన్ని పరిస్థితులు మనం చూస్తున్నాం చాలా గందరగోళంగా ఉంటాయి. కానీ ఒక గొప్ప విశ్వాసంతో మనం ప్రారంభించినప్పుడు నేను చెప్తున్నాను, నిశ్చయంగా ఆ పరిస్థితి నుంచి ప్రభు విడిపిస్తాడు. అందుకని ఉదయకాలం స్తోత్రపదం నేను చెప్పాను. ఏం చెప్పానమ్మా? పొద్దున చెప్పాను, దేవుణ్ణి మనం ప్రేమించాలి. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామని ఎవరికి తెలియాలి? దేవునికి ఫస్ట్ తెలియాలి. దేవుని ప్రేమిస్తే ఎవరికి తెలియాలి? దేవునికే తెలియాలి ఫస్ట్. నాకు తెలిస్తే ఏం ప్రయోజనం? నాకు కూడా తెలియాలి కాదంటలా. ఫస్ట్ దేవునికే తెలియాలి. అర్థమైందా? దేవుని మనం ప్రేమిస్తుంది ఎవరికి తెలియాలి? దేవునికి ఫస్ట్ తెలియాలి. దేవుని తెలియకపోతే ఏం ప్రయోజనం? నా భార్య నన్ను బాగా ప్రేమిస్తుంది, నా బిడ్డలు నన్ను బాగా ప్రేమిస్తున్నారు, ఎవరికి తెలియాలి? నాకు తెలియాలి. నా భార్య ప్రేమ, నా బిడ్డల ప్రేమ ఫస్ట్ నాకు తెలియాలి. దేవుని మనం ప్రేమిస్తే ఆ ప్రేమ ఫస్ట్ దేవుని తెలియాలి. అంతే. దేవుడు ఆ ప్రేమను బట్టి ఆనందించాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి. నేను చెప్తున్న మాట ఏం చేస్తా, ఆమె విశ్వాసం ఎలాంటి విశ్వాసం? గొప్ప విశ్వాసంగా మార్చబడిపోయింది. ఎప్పుడు? పొందుకోకముందే గొప్ప విశ్వాసం అని ప్రకటించిన తర్వాత ఒక్క మాట చాలు జకరియా, ఒక్క మాట చాలమ్మా.
మన బ్రతుకులకి నా యేసు ప్రభు నోటి నుంచి వచ్చిన ఒక్క మాట, ఆరోగ్యమైన, ఆశీర్వాదమైన, క్షేమమైన, సమాధానమైన, ఎలాంటి పరిస్థితికైనా నా దేవుని యొక్క ఒక్క మాట. 28 వచ్చిన రాసుంటుంది, నీవు కోరినట్లే నీకు జరుగునుగాక. ఒక్క మాట, మనం కోరినట్టే మనకు జరగాలని ఒక్క మాట, ఒక్క మాట, ఒక్క మాట ప్రభు. ఆ ఒక్క మాటకి బైబిల్ చెప్పింది, ఆ గడిలోనే ఆ అమ్మాయి స్వస్థత పరచబడిపోయింది, బాగుపడిపోయిందంట. ఆ గడిలోనే దానికోసం పాకులాడింది. కుక్క అన్నాడు, కుక్కలకేయటం అంటే ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడు, అయ్యా నేను కుక్కనే. చెబుతారు అసలు ఈ మాట ఎవరైనా చెప్పగలరా? మీరు ఆలోచించండి. ఈ సంవత్సరంలో దేవుడు గడిచిపోయిన 2023 సంవత్సరంలో దేవుడు ఎన్ని మేలు చేశాడు మీ జీవితాల్లో, మీ కుటుంబంలో? మీకు తెలుసా ఎన్ని మేలు చేశాడో, ఎన్నిసార్లు తప్పించాడో? ఏం చెల్లిస్తున్నావు ప్రభు కృతజ్ఞతాస్తుతులు? నువ్వు ఆయన పాదాలు ఎక్కడ విడిచిపెడుతున్నావు? నువ్వు ఈరోజు చూస్తున్నావు, కానీ గడిచిపోయిన నెలలో ప్రభు ఎన్ని మేలు చేశాడు, నీ బిడ్డల జీవితంలో ఎన్ని మేలు చేశాడు? ఎప్పుడో ప్రతిరోజు మన ఇల్లు కన్నీటితో నింపబడిపోవాలి, కానీ ప్రతిరోజు మన ఇల్లు సంతోషంతో నింపేస్తున్నాడు దేవుడు, ఆనందంతో నింపేస్తున్నాడు, అభిషేకంతో నింపేస్తున్నాడు, సమాధానంతో నింపేస్తున్నాడు. ఇంకేం కృప కావాలండి మనకి? ఇంకేం కృప కావాలి? దేవుని బిడ్డరా, నేను చెప్తున్నాను, మన విశ్వాసము గొప్ప విశ్వాసంగా మార్చబడాలి. ఆజ్ఞల విశ్వాసం వద్దు మనకి. స్తోత్రం. భూమి ఆకాశాలు సృష్టికర్త మన దేవుడు. ఈ దేవుని దగ్గర మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలంటే గొప్ప విశ్వాసం. ఆర్డినరీ క్రైస్తవులుగా ఉండకూడదు. హల్లెలూయా. ఆర్డినరీ వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఆర్డినరీ బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్ళే వారికి ఉండకూడదు. మనం అడిగితే 100 చెప్పాలి, నా దేవుడు నా జీవితం ఇది చేశాడని చెప్పాను. నా దేవుడు, నేను నిన్న చూసినప్పుడు, ఆయన బైబిల్ చూసినప్పుడు నాకు నిద్ర పట్ల, రాత్రి నిద్ర పట్ల. ఎప్పుడెప్పుడు మందిలోకి వెళ్ళేసి 2 చేతులు పైకెత్తి మోకరించి ప్రభువుకి స్తోత్రాలు చెప్దామని చెప్పేసి. అప్పుడు నేను చేసేది అసలు భక్తేనా? నేను చేసేది భక్తేనా? ఆయనకి ఎందుకమ్మా బెడ్ల సెటిల్, మంచి ఇల్లు ఉంది, నెలకి 40,000-50,000 జీతం, పెన్షన్ వచ్చింది వాళ్ళ ఆవిడికి. ముక్క లేకుండా ముద్ద ఉండదు, కమ్మను భోజనం, తింటే ఇంకా తినాలనిపించింది. రకరకాల భోజనాలు ఉంటాయి వాళ్ళ ఇంట్లో. ఎందుకు ఆయనకి రోజుకి 8 నుంచి 12 గంటలు బైబిల్ రాయాల్సిన అవసరం ఉంది? ఏం చేస్తున్నాం మనం? ప్రభు దగ్గరికి వెళ్ళండి, ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభు కంపల్సరీ గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక 2 స్త్రీల గురించి చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. బైబుల్లో హన్నా, అన్న ఇద్దరు ఉంటారు. హన్నా, అన్న ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు అమ్మా? కొత్త నిబంధన హన్న గొప్పది. కొత్త నిబంధన హన్న ప్రపంచానికి ఏం చేసింది? పాత నిబంధన హన్న ఒక డైమండ్ కుమార్ని ఇచ్చింది. హల్లెలూయా. కొత్త నిబంధన ఏం చేసింది? జాగ్రత్తగానండి. కొత్త నిబంధన హన్నాని అన్ని విధముల యోగ్యురాలు. స్తోత్రం. పాత నిబంధన హన్న ఎందుకు యోగ్యురాలు కాదంటే, జాగ్రత్తగానండి, ఎందుకు యోగ్యురాలు కాదంటే, అంటే ఈమె కంటే యోగ్యురాలు ఎందుకు కాదంటే, హన్నా దగ్గర ఒకళ్ళు ఉన్నారు. ఎవరాళ్ళు? ఆమె సవితి. ఎవరు చెప్పండి తెలుగులో? పెనిన్నా. ఎవరు? పెనిన్నా పొడుస్తూ ఉంటే ఏమొస్తుందంటే ఇప్పటికి ఆమె ఏడిసి ప్రభు దగ్గరికి పోయి ఏడవడం నేర్చుకుంది. ఎవరు? పొడుస్తూ ఉంటే. నేను చెప్తున్నాను తెలుసా, మన శ్రమలు మన ఆశీర్వాదానికి దీవెనలు. మన శ్రమ, మన కష్టము దేవుని దగ్గర దీవించబడటానికి అవి మెట్లమ్మా. అన్న పేరు ఇలా భూలోకం ఉన్న వాళ్ళు పెట్టుకుంటానికి కారణం, అన్న పేరు అనేక మంది స్త్రీల పరిచయలో వాడబడడం గల కారణం ఏం తెలుసా? అన్న గొప్పదనం కాదు. పెనిన్నా కనుక ఏం మాట్లాడుకుందనుకో, ఈ మాట్లాడిద్దా, ప్రార్థన చేసిద్దా, తినడానికి ఉంది, ఉండటానికి ఉంది, పేరు పక్కెత్తు, డబ్బు కోట్లు ఉంది వాళ్ళ కాడ. ఆ భర్త అంటాడు, అమ్మాయి తిక్క పిల్లలు ఇది కానీ ఎట్లా అంట,
10 మంది బిడ్డల కంటే నువ్వు నాకు శ్రేష్టమైన దానివి, నీ కోసం నేను ఏదైనా చేస్తా అని భర్త మాట్లాడుతున్నాడు. ఇంకేం కావాలి? భర్త అంత సపోర్ట్ చేస్తుంటే ఇంకేం కావాలమ్మా? కానీ పక్కన ఉన్న ఆమె కూర్చొని పొడుస్తూ ఉందంట. పొడుస్తూ ఏమైపోయింది? నిద్ర రావట్లే, ఇంకా పోయింది. ఎక్కడికి పోయింది? ఆమె కన్నీటిని నాట్యంగా మార్చగలిగిన దేవుని దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఆమె కన్నిటిని నాట్యంగా మార్చగలిగిన దేవుడికి వెళ్ళింది. అందుకనే 3వ అధ్యాయం చివర రాసి ఉంటుంది, తన కడుపును పుట్టిన సమూయేలు దాను మొదలుకొని బెర్షెబా వరకు గొప్ప ప్రవక్తగా ప్రసిద్ధి చెందినాడంట. హల్లెలూయా. ఈ పాత నిబంధన అన్న, కొత్త నిబంధన అన్న వచ్చేలేకే 84 సంవత్సరాల వరకు ఉపవాసాల చేత, జాగారాల చేత ఏం చేస్తుందంట? మందిరంలో ప్రార్థన చేస్తుందంట. నేను అంటాను ఒక అరగంట ప్రార్థన చేయంగానే మనం ఏదో సాధించిన ఫీలింగ్ వచ్చేసింది. తన జీవితకాలం అంతా ఉపవాసాల చేత, జాగారాల చేత ప్రార్థన చేయటం అంటే ఏం ఆశించింది ఆమె? మనవరాల కోసమా? మనమల కోసమా? ఇజ్రాయేలీల రక్షణ కోసం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాళ్ళ బిడ్డల కోసం కాదు, ఇజ్రాయేలీల రక్షణ కోసం. ముసలాం అయిపోయిన 84 సంవత్సరాలు వచ్చి శరీరం ఉడిగిపోతున్నా సరే రక్షకుణ్ణి చూసేంత వరకు ఆమె ప్రాణం పోలేదు, ప్రార్థన ఆపలేదు. ఈరోజు మొన్న ఒక ఆయన సేవకు వచ్చాడంట. సేవకు రాగానే ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేసేసి, అన్న నేను సేవ చేయాలనుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయండి, నన్ను అభిషేకించమని చెప్పాడంట. అభిషేకం లేకుండా ఎవరి కోసం ప్రార్థన చేయకూడదు కదా, అభిషేకించమని చెప్పేసి అంటే నిజంగా నేను సేవకు పిలిచాడు అని చెప్పాడంట. అవును నాకు పిలిచాడంటే, నువ్వు పోయి 5 సంవత్సరాలు ప్రార్థన చేసుకో, 5 సంవత్సరాలు నువ్వు పరిచయం చెయ్యి, దేవుడు నాతో మాట్లాడతాడు, కంపల్సరీ నీకు చెప్తాను చెప్పాడంట. ఇంక ఇంటికి పోయి ప్రార్థన చేసుకుని పోయేలేక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందులో ఒకడు వచ్చాడు అన్నమాట, సాతానుగాడు. అవకాడికి పాము రూపంలో సాతానుగాడు వచ్చాడంట. వచ్చేసి అన్న నాకు చాలా కష్టంగా ఉందన్న, ఈ పని జరిగిద్దా జరగదా, కొంచెం సహాయం చేసి కొంచెం చెప్పను అనగానే ప్రార్థన చేస్తామని కొంచెం బయలుపరిచాడు దేవుడు. తన జీవితంలో ఏం జరగబోతుందో చెప్పేశాడంట. అతను పోయినాక యాక్సిడెంట్స్ జరిగిందంట. అరే దేవుడు నాకు పిలుపు ఉందని చెప్పేస్తున్నాను, సేవకి ఇది ఉందని చెప్పన్నాను, ఆ పాస్టర్ గారు నన్ను లెక్క చేయలేదు, నేను చెప్పినట్టే జరిగిందని చెప్పేసి ఇతనికి ఆత్మీయమైన గర్వం వచ్చేసేసి ఇతని ద్వారా మేలు పొందిన ఒక వ్యక్తి పోయేసేసి ప్రచారం చేయడం స్టార్ట్ చేశాడు. పలానా రాంబాబు కాడికి వెళ్ళాను, చూసి ప్రవచనం చెప్పేశాడు, బరిగొడ్లు దొరికినాయి నాకు ఇంకా ఆయన గొప్ప దేవుడు అని చెప్పేసి, ఆయన గొప్ప పాస్టర్ గారు అని చెప్పేసి అని చెప్పంగానే ఇక మనోడు ఏం చేస్తాను తెలుసా, తెలియకున్న ఆత్మీకరం వచ్చేసింది. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తూ ఉంటే ఒక రూపం కనపడుతుంది. ఏం కనపడుతుంది? ఒక రూపం. ఏం చేయమంటావు? ఆ రూపాన్ని పెళ్లి చేసుకుపోన్నాడంట. ఏం చేయమన్నాడు? పోయాడు. అమ్మ నీతో కొంచెం మాట్లాడాలి. ఏంది? నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పన్నాడంట. అదే నాకు పెళ్లి నాకు ఇష్టం లేదు, నువ్వు ప్రార్థన పడువి, నువ్వు పాస్టర్ గారివి, నేను ఆర్డినరీ అమ్మాయిని వద్దు. కాదు నాకు దేవుడు పెళ్లి చేసుకోమని చెప్పేస్తున్నాడు. పెళ్లి చేసుకున్నాక 6 నెలలు బాగానే ఉంది. 6 నెలల తర్వాత ఆరోగ్యం బాగుంటుందా, పోయి ఇద్దరు టెస్ట్ చేసుకున్నారు. బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ఇద్దరికి HIV ఎయిడ్స్ ఉంది. కారణం ఏంటంటే అమ్మగారు ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటుంది. అందుకే లోకం నుంచి నువ్వు బయటకు వచ్చినా పాపం నీ దగ్గర ఉంటే పాపం విడిచిపెడదు. లోకం నుంచి నువ్వు బయటకు వచ్చావు కానీ పాపం నుంచి ఇంకా బయటకు రాలి. పాపం నుంచి నువ్వు ఇంకా బయటకు రాకపోతే నిన్ను విడిచిపెట్టదు పాపం చంపేదాకా. ఆ పాపం పోవాలంటే ఎక్కడికి రావాలి? దేవుని దగ్గర రావాలి. ఇప్పుడు సేవ లేదు, బీవ లేదు. చెరుకుపల్లిలో పెయింట్ పని వేసుకుంటున్నాడు. పెయింట్ వేసుకొని కూర్చున్నాడు. ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. మీరు వస్తా అంటే ఛార్జ్ పెట్టుకుంటే నేను పోయి చూపిస్తాను. చెరుకుపల్లిలో నేను చూపిస్తాను మీకు. ప్రభువు కానీ గడపాలి. 5 సంవత్సరాలు సేవ చేస్తే, 5 సంవత్సరాలు భక్తి చేస్తే, 5 సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుందండి. హల్లెలూయా. నేను చెప్తున్న ఒక విలువైన మాట ఏం చేస్తా, మన విశ్వాసము ఆర్డినరీ విశ్వాసం కాదు. స్తోత్రం. హల్లెలూయా. మన విశ్వాసం గొప్ప విశ్వాసం. మన దేవుడు మరణము నుంచి తప్పించే దేవుడు. దావీదు అంటాడు, నా దినములలో 1 సెకండ్ కూడా గడపకుండా నేను విడిచిపెట్టను అంటాడు.
నాకు చాలా సంతోషమైన మాట, రోషన్ ఇచ్చే మాట. నేను 100 సంవత్సరాలు బతకాలా ప్రభువా, నేను 100 సంవత్సరాలు బతకాలంతే నా దినాలు మొత్తం నేనే నా కోసం వండిన అన్నమంతా, నా కోసం పెట్టిన నీళ్ళన్నీ నేనే తాగేసేయాలి. మనకిచ్చిన ఆ 100 సంవత్సరాలు ఆరోగ్యం మనమే అనిపించాలి. దేవుని కోసం మన బిడ్డల ఎదుగుదలను చూసి, మన బిడ్డల క్షేమాన్ని చూసి, మన బిడ్డలు ఆశ్రయించబడటం చూసేసి ఏం చేయాలి? సంతోషించాలి. నువ్వు బుద్ధిహీనమైన పనులు చేస్తూ ఎలా త్వరగా చనిపోతావు. స్తోత్రం. ఈ కానాను స్త్రీ చేసిన భక్తిని తెలుసా, ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేదు. ఒక్క మాట కోసం ఎన్నన్నా పడింది అంతే. కేకలు పడతా ఉంది, పోతా ఉన్నారు వాళ్ళు, కేకలు పడతా ఉంది. ఆమె చెప్తున్న సమాధానం అంటే ఆమె చేస్తున్న ప్రార్థన నీవు కోరినట్టే అవునుగా కానీ పలికిందంట. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం మాట్లాడతామో తెలియదు. ఏం మాట్లాడతామో మనకు తెలియదు. కానీ ఆమె మాట్లాడుతున్న మాటలో, అమ్మా పిల్లల రొట్టెలు తీసేసేసి, పిల్లల యొక్క రొట్టెలు తీసి కుక్కకి పిల్లకి వేయటం సబాబా మంచిదా చెప్పంటే, అవునయ్యా యజమానులు బల్ల మీద రొట్టె ముక్కలు పడి కింద పడినప్పుడు కుక్క పిల్లలు తింటాయి కదా, సబాబా ఏం చెప్పేసి అంటున్నాను. నువ్వు కోరుకున్నట్టు 5 పో, నీకెందుకు పో, నువ్వు కోరుకున్నట్టు 5 పో. ఆ ఒక్క మాట నా బైబిల్లో నేను రాసుకుని తెలుసా, ఒక్క మాట కోసం దేవుడు చెప్పేంతవరకు విడిచిపెట్టలేదు. పోరాడుతున్నామండి వైరాగ్యంతో. ఏ ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లం పోయేంత వరకు పోరాడుతూనే ఉంది. యేసు ప్రభు పాదాలు విడిచిపెట్టలేస్తున్నాములో. హల్లెలూయా. నేను చెప్పే మాట కూడా అదే. మనకు ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు, ఒక కష్టం ఉన్నప్పుడు, ఒక నష్టం ఉన్నప్పుడు, ఒక వేదన ఉన్నప్పుడు, ఒక సమస్య ఉన్నప్పుడు యేసు ప్రభు పాదాలు పట్టుకుని అది పోయేంత వరకు పోరాడాలి. అది మన నుంచి విడిచిపోయేంత వరకు పోరాడాలి. అదే చెప్తుంది. కొంతమందికి అసలు తెలియదు ఎలా ప్రార్థన చేయాలనుకోండి. మనం నేర్చుకోవాలి. ప్రభు నీకు నాకు అలాంటి కృప ఇచ్చింది కాక, గొప్ప విశ్వాసంలో ప్రభు మనం తీసుకెళ్ళిన కాక, గొప్ప ఆత్మీయతలో ప్రభు మనం తీసుకెళ్ళి కాక, ప్రభు ఈ మాటను ఆశీర్వదించును కాక. ఆమేన్.